సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయిందన్నారు బండి సంజయ్. అవి ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావని వ్యాఖ్యానించారు. అటు తెలంగాణను అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ పాలనా దక్షత లేని ముఖ్యమంత్రిగా తేలిపోయారని వెల్లడించారు. తనకు పరిపాలన చేతకాదు అనేలా వ్యాఖ్యానించారన్నారు కేటీఆర్. ఉద్యోగ సంఘాల నాయకులనే విజ్ఞప్తి చేస్తున్నా, నాకేమున్నది, నేను ₹1 ఇంటికి తీసుకుపోను, నేను మిగతాలా కాదు, నాకేం అవసరం లేదు. నల్లమల అడవుల నుంచి ఒక చిన్న గ్రామం నుంచి రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవం. బతుకున్నంత కాలం ఈ గౌరవం నిలబెట్టడం కోసమే నేను పనిచేస్తా. నాకు వేరే కోరికలు లేవు, వేరే ఆలోచన లేదు, వేరే ఆదాయం అక్కర్లేదు. కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మార్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీరని నష్టం జరుగుద్ది. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. ఈయన పోతానంట చెప్పులు ఎత్తుకపోయేలాగా చూస్తున్నాడ. ఈ చెప్పులు ఎత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది. ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇక జరగాల కూడా. 2023 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. 2024 జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. మొన్న ఫిబ్రవరి 2025లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. ఇక మంత్రులను పోయినప్పుడల్లా కలుస్తున్నారు మంత్రులను. నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు. ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఎప్పుడు మీతో మాట్లాడలేదు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూసారు, ఎవరు చూసారు? నేను ఇంట్లో ఉన్నా, ఇక నేను రెస్ట్లో ఉన్నా, నేను వీడియో చూసి పరిశాన్ అయినా ఇట్లా కూడా మాట్లాడచ్చా అని. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు. అమ్మతోడు చెప్తున్నా ఈ మాట. నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట. అరే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. చెప్పులు ఎత్తుకపోవడం నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు? రాహుల్ గాంధీ ఇస్తలేడు. కరెక్టే, నీకు ఇయ్యరు కూడా. ఎట్లా ఇస్తారు? నీకు తెలిసిపోయింది నీ కథ అంతా. ఇయ్యరు. ఈ కొత్తగా ఎవరైనా సుట్టపోడు కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే, 4 రోజులు ఉంటుంది మర్యాద. ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు. మీ మూటలు మోసుకపోయేందుకు 42, 43 సార్లు పోతుంది ఇప్పటికీ. అందులోనట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండట.